15 ఏళ్ల అనుభవం ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడులో సంతోషానికి నిలయమైన మీ నివాసానికి మీ స్కందాన్షి గ్రూప్. గోదావరి బనకచెర్ల లింక్ కెనాల్ ప్రాజెక్టు పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తుంది. ఈ ప్రాజెక్టు విషయంలో తెలంగాణలో అభ్యంతరాలు లేవనెత్తడం, కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదులు చేయడం, అలానే తెలంగాణలో రాజకీయ అంశంగా ఇది మారిపోయిన నేపథ్యంలో అనుమానాల నివృత్తి ప్రక్రియను చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే పలు వేదికలపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బనకచెర్ల ప్రాజెక్టు వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు, గోదావరి జలాల్ని రెండు తెలుగు రాష్ట్రాలు సమన్వయంతో వినియోగించుకోవాల్సినటువంటి విధానం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈరోజు తాజాగా జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఒక స్పెషల్ డెసిషన్ తీసుకున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పలు అంశాలపైన అవగాహన కల్పించేటువంటి ప్రక్రియ చేపట్టాలని భావించారు. ఇది పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మ్యాప్. ఇది రాష్ట్ర ప్రభుత్వం గతంలో కూడా ఇది రిలీజ్ చేసింది. దీనిపైన పలు దఫాలుగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు రివీల్ చేశారు. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు ఇక్కడ నిర్మాణం అవుతుంది. సో పోలవరం ప్రాజెక్టు నుంచి వచ్చేటువంటి కుడి కాలువని ఒక లింక్ కెనాల్ సిస్టమ్గా డెవలప్ చేయడం ద్వారా, అంటే ఇక్కడ నుంచి కృష్ణానదికి ఎగువన, అంటే విజయవాడ ఎగువన వచ్చేటువంటి ఈ మార్గాన్ని మరింత విస్తరించడం ద్వారా కెపాసిటీని పెంచి 200 టీఎంసీల నీటిని ఉపయోగించేటువంటి ప్రయత్నం చేయాలి అని ఒక ఆలోచన చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అది కూడా వరద నీరు, మిగులు జలాల సద్వినియోగం కోసం చేస్తున్నటువంటి ప్రణాళిక. గోదావరిలో 3000 టీఎంసీల నీరు ప్రతి సంవత్సరం వృధాగా సముద్రంలో కలుస్తుందనేటువంటి మాట రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. కాబట్టి అందులో తెలంగాణ కూడా ఒక 200 టీఎంసీలు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రణాళికని అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సహకరిస్తుందని చెప్పని ఏపీ సీఎం చెప్తున్నారు. సో ఇక్కడ విజయవాడ దగ్గరికి లింక్ కెనాల్ డెవలప్ చేసిన తర్వాత ఈ విజయవాడ ఎగువన పులిచింతల పైనుంచి తీసేటువంటి వాటర్ని మళ్ళీ బనకచెర్ల బెల్లంపల్లి వరకు తీసుకొస్తారు. బెల్లంపల్లి నుంచి ఇక్కడ బనకచెర్ల ప్రాజెక్టు రాయలసీమలో ఉన్నటువంటి ప్రాంతం, అక్కడ వరకు కూడా ఈ లింక్ సిస్టమ్ని లిఫ్ట్ సిస్టమ్ ద్వారా కొంత గ్రావిటీ ద్వారా చేసేటువంటి ప్రవాహాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ ప్రాజెక్టు వల్ల రెండు రాష్ట్రాలకి పెద్ద నష్టం ఉండదు, రెండు రాష్ట్రాలకి ప్రయోజనమే ఉంటుంది అనేటువంటి మాటని ఏపీ సర్కారు వచ్చి పదే చెప్తుంది. సో సచివాలయంలో జరిగినటువంటి సమావేశంలో ఇవాళ మంత్రివర్గం కొన్ని అంశాలని ఆమోదించింది. 42 అంశాల ఎజెండాకి సంబంధించినటువంటి మొత్తం ఆమోదం తెలిపింది. అలానే రాజకీయ అంశాలపైన చర్చించింది. ప్రధానంగా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు అనుసంధాన ప్రాజెక్టు పైన అనుమానాలు నివృత్తి చేయాలని డిసైడ్ చేసింది. తెలంగాణకు ఉన్న అన్ని అనుమానాలను నివృత్తి చేయాలి. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు ద్వారా వరద జలాలే వాడుకుంటాం. అలానే ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదు. తెలంగాణలో అనుమతులు లేకుండా ఎన్నో ప్రాజెక్టులు చేపట్టినా అభ్యంతరం చెప్పలేదు. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుపై నేతలందరూ మాట్లాడాలని చెప్పని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. కేవలం రాజకీయాల కోసమే తెలంగాణలో కొందరు అభ్యంతరాలు చెబుతున్నారనేది వారు చేస్తున్నటువంటి ఆరోపణ. ప్రజలకు వాస్తవాలు వివరించాల్సినటువంటి బాధ్యత మంత్రులు, నాయకులపైన ఉందని చెప్పని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. సో ఈ ప్రాజెక్టు కనుక వస్తే మొత్తం గోదావరి నుంచి కృష్ణానది వరకు నీటి జలాల సద్వినియోగం, స్థిరీకరణ జరుగుతుంది. టోటల్ ఈ బెల్ట్లో, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోస్టల్ బెల్ట్ మొత్తం కూడా ప్రయోజనం పొందుతుంది. ఇక్కడ పెన్నా నది వరకు కూడా, పెన్నా నది బేసిన్లో ఉన్నటువంటి నీటి తీవ్రత, నీటి ఎద్దడి ఉన్నటువంటి ప్రాంతాలపైన కూడా ఈ ప్రాజెక్టు ద్వారా ఫోకస్ పెట్టచ్చు. రాయలసీమకు ప్రధానంగా సాగునీటికి కొరత ఉండదనేటువంటి మాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతుంది. అయితే వృధాగా పోతున్నటువంటి నీరు లేదా మిగులు జలాల సద్వినియోగం అనే అంశం పైన ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి వాదనని తెలంగాణ ఖండిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎలకేటెడ్ వాటర్ సోర్సెస్ పైన ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత మిగులు జలాల గురించి మాట్లాడాలనేది తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన, తెలంగాణలో రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వాదన. సో ఈ రెండింటినీ కూడా మరొక అంశం ఏంటంటే ఎపెక్స్ బాడీకి, కేఆర్ఎంబీకి సంబంధించి, ఎపెక్స్ బాడీకి ఈ సద్వినియోగానికి సంబంధించి జిఆర్ఎంబీకి, గోదావరి రివర్ బోర్డు, అటు కృష్ణా రివర్ బోర్డు, ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని ఎపెక్స్ బాడీ ఒకటి ఏర్పాటైంది. ఆ ఎపెక్స్ బాడీకి ఎలాంటి సమాచారం లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టడం అనేది అనైతికం అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం వాదిస్తుంది. దీనిపైనే కేంద్రానికి ఫిర్యాదు చేసింది. కేంద్ర ప్రభుత్వ సమక్షంలో దీన్ని పరిష్కరించుకోవాలా లేదా ఆంధ్రప్రదేశ్లో సంప్రదింపులు చేయాలనేటువంటి ఆలోచన తెలంగాణలో కూడా చేస్తుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ మంత్రులతో, అఖిలపక్షంతో కూడా సమావేశాన్ని నిర్వహించారు. సో ఈ క్రమంలో రెండు ప్రభుత్వాలు కూడా ఒక దగ్గర చేరి ఈ అంశాన్ని సామరస్యపూర్వకంగా చర్చించుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కనుక ఈ సమస్యను పరిష్కరించుకుంటే కేంద్రం కూడా దీనికి సహకరించడానికి ఛాన్స్ ఉంటుంది. మొత్తం మీద బనకచెర్ల ప్రాజెక్టు పైన జరుగుతున్నటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులతో పాటు సీనియర్ నాయకులందరూ కూడా స్పష్టంగా మాట్లాడాలి. ప్రజల అనుమానాల్ని, తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రభుత్వ అనుమానాల్ని నివృత్తి చేసే దిశగా దీనిపైన స్పెషల్ క్యాంపెయిన్, స్పెషల్ ఫోకస్ పెట్టాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.